అందరికీ నమస్కారం. ఎండపల్లి మండలంలోని 15 గ్రామాలలో ఉన్న రైతులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం, ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు రుణమాఫీ జరిగింది అని చెప్తున్నారు. కానీ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. కాబట్టి దయచేసి మన ఎండపల్లి మండలంలో ఉన్న 15 గ్రామాల్లో ఉన్న రైతులు ఎవరికైతే మీకు సబ్సిడీ పడలేదో, ఎవరికైతే మీకు రుణమాఫీ కాలేదో, రుణమాఫీ కాని రైతులు అందరూ రేపు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జగిత్యాలకు వచ్చి మనం ఉవ్వెత్తున ఉద్యమం చేయవలసి ఉంది. దయచేసి జిల్లాలో ఉన్న రుణమాఫీ కాని రైతులంతా రేపు 2 గంటల వరకు ఇక్కడికి విచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా ఎండపల్లి మండలంలో ఉన్న రైతులు ఎవరికైతే రైతు డబ్బులు పడలేదో, ఎవరికైతే రుణమాఫీ కాలేదో, రుణమాఫీ కాని రైతులందరం కలిసి రేపు 2 గంటలకు ఇక్కడికి వద్దాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. బేషరతుగా అందరం కూడా అందరికీ 100% మందికి రుణమాఫీ కావాలని పిలుపునియడం జరిగింది. గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాల మేరకు రేపు మనం ఇక్కడికి అందరం రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీ సింహాచలం జగన్, అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ ఎండపల్లి మండలం. జై తెలంగాణ. ఈశ్వరన్న గారి నాయకత్వం.